గల్ఫీకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదవగా మనం అందరం విని ఉన్నాం. ఈ వచనం అంతటిలో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు గారు ఇప్పుడు నేను అనే పదం వాడాడు. ఇప్పుడు అంటే ఆయన దేవునిని అంగీకరించాడు, యేసుక్రీస్తు వారి విషయంలో సత్యాన్ని తెలుసుకున్నాడు, బాప్తిసం పొందాడు, తన రక్షణ తాను కాపాడుకుంటూ అనేకులను క్రీస్తులోనికి రక్షణలోనికి నడిపిస్తున్నాడు. అలా నడిపిస్తూ దేవుని వాక్యాన్ని బోధించుకుంటూ వెళుతున్నటువంటి పౌలు గారికి ఒక సమస్య ఎదురైంది. అది ఏమిటంటే, తాను చేస్తున్నటువంటి సేవే కానీ కలిగినటువంటి భక్తే కానీ రెండు మార్గాలుగా కనపడుతుందండి. రెండు మార్గాలు. ఒకటి, మనుషుల్ని సంతోషపెట్టేవాడుగా నేనున్నానా, దేవుణ్ణి సంతోషపెట్టేవాడుగా నేను ఉన్నానా? రెండు విషయాలు, రెండు మార్గాలు. ఒకటి, నా భక్తి అనేది మనుషులు సంతోషపెట్టేదిగా వెళ్ళిపోతుందా, లేక దేవుణ్ణి సంతోషపెట్టేదిగా వెళుతుందా అనే దాన్ని పౌలు గారు ప్రశ్నించుకుంటున్నాడు. తనను మనసులో తాను వేసుకున్నాడు. అంటే నిజమే, నేటి దినాలలో భక్తి గలవాళ్ళముగా మనం విశ్వాసము నిరూపించుకోవాలంటే రెండు కనపడుతున్నాయి. ఒకటి, మనుషులట మన భక్తిని ప్రదర్శించవలసిన అవసరం వస్తుంది, దేవుని ఎదుట మన భక్తిని చూపించవలసిన అవసరం వస్తుంది. ఈ రెండింటినీ సమానంగా మనం పెట్టగలమా అంటే అది సాధ్యం కాదు. ఏంటది? మనుషుల్ని సంతోషపెడుతూ దేవుణ్ణి కూడా సంతోషపెట్టవచ్చు అనేది సాధ్యం అవుతుందా? అవుతుందా? యేసుక్రీస్తు అంటాడు, సిరికి దేవునికి మనం ఏమై ఉండలేం, దాసులుగా ఉండలేం. డబ్బును అమితంగా ప్రేమించి దేవుణ్ణి కూడా అమితంగా ప్రేమిస్తానంటాం అనేది అసాధ్యం. ఏదో ఒక దానిని తగ్గించుకుంటేనే ఇంకొక దాన్ని మనం హెచ్చించగలుగుతాం. రెండు పడవల మీద కాలేసి ప్రయాణం చేయటం ఎంత ప్రమాదమో, మనుషుల్ని మెప్పిస్తూ దేవుణ్ణి కూడా అలాగే మెప్పించవచ్చు అనుకోవటం కూడా అంతే అసాధ్యం. ఇక్కడ పౌలు గారు ఏం చెప్పాడు అంటే, నేను మనుషుల్ని సంతోషపెట్టేవాడుగా మాత్రమే ఉంటే ఎప్పటికేమవలేను, క్రీస్తుకు దాసుడను కాలేను అన్నాడు ఇక్కడ. అంటే మనుషులకు నచ్చితే ఎవరికి నచ్చడు? ఆయన దేవునికి నచ్చినట్లుగా ఉండలేడు. మరి ఎప్పుడు ఒకవేళ దేవునికే పూర్తిగా నచ్చినవాడుగా ప్రవర్తిస్తే అప్పుడు ఆయన ఎవరికి నచ్చడు? మనుషులకి నచ్చడు. ఈ రోజుల్లో క్రైస్తవం అనేది నిజంగా అలాగే ఉంది. మనుషులు నచ్చినట్లుగా ఉంటేనేమో దేవునికి నచ్చదు, దేవునికి నచ్చినట్లుగా ఉంటేనేమో మనుషులకు నచ్చదు. మరి రెండిట్లో మనం దేన్ని తీర్మానం చేసుకోవాలి? ఇప్పుడు ఉదాహరణకి, మనుషులకు నచ్చిన కార్యక్రమాల్లో భక్తిని కనపరిచే వాళ్ళు కొంతమంది ఉన్నారు, దేవుడు మెచ్చుకునే విధంగా మాత్రమే విశ్వాసాన్ని కనపరిచేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి, మనం ఆరాధనగా కూడుకున్నాం. కొంతమంది ఈరోజు అయితే రామచంద్రపురం వచ్చేసారు ఆరాధనకి, వేరే ఊరు వెళ్ళటాన్ని బట్టి. సరే, మనం కూడుకున్నటువంటి మనం ఇక్కడ ఇప్పటి వరకు పాటలు పాడుకున్నాం. ఈ పాడిన పాటల యొక్క విధానంలో అంతమంది పాడుతున్నా కొంచెం అది సైలెంట్గా ఉత్సాహం లేనట్లుగా కనపడుతుంది. అదే ఇక్కడ వాయిద్యాలు పెడితే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఒక్కళ్ళు పాట పాడినా అందరికీ ఉత్సాహంగా ఉంటుంది. వాయిద్యాలతో కూడినటువంటి విధంగా వాయిద్యాలు మందిరంలో పెట్టి పాటలు పాడితే మనుషులందరికీ నచ్చుతుంది. నచ్చదా? మనుషులందరికీ నచ్చుతుంది. వాయిద్యాలతో పాటలు పాడితే మనుషులందరికీ నచ్చుతుంది, కానీ దేవుడికి నచ్చుతుందా? అక్కడ ఏం పెట్టాడు ఆయన?
మనుషులు నచ్చినట్లుగా ఆరాధన చేద్దామంటేనేమో అది దేవునికి నచ్చదు. దేవుడు తనను ఆరాధించే వాళ్ళు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? ఇక్కడికి వచ్చిన కొత్తగా ఎవరు వచ్చినా ఏంటి ఇక్కడ అంతా సైలెంట్గా ఉంది, ఇంకా చెప్పాలంటే సప్పసప్పగా ఉంది ఏంటి అని ఎవరికి అనిపించినా వాళ్ళకు వెంటనే ఎందుకు ఇలా ఉందో అర్థం అవ్వటానికి మనం వెనకాల ఇంత పెద్ద వాక్యం రాస్తాం. ఏమని? దేవుడు ఆత్మ గనుక. ఎవరైనా దేవుడు ఆత్మ గనుక ఆయన మనుషులు లాంటి అవయవాలను దేహాన్ని కలిగిన వాడు కాదు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించి వారు ఎలా ఆరాధించాలి? కంజరతోనో తంబురతోనో వాయిద్యములతోనూ కాదు. దేవుడు ఆత్మ కనుక ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలెను. ఆ వచ్చిన తర్వాత ఉంటుంది, తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని ఎవరు కోరుకుంటున్నారు? దేవుడు కోరుకుంటున్నాడు. మనుషులు వాయిద్యాలు కోరుకుంటున్నారు, దేవుడు సత్యముతో మాత్రమే ఆరాధించమని కోరుకుంటున్నాడు. మనుషులు కోరికను తీర్చే ప్రయత్నం చేస్తే ఎవరి మీద తిరుగుబాటు చేసినట్టు? నేను దేవుని మీద తిరుగుబాటు చేసినట్లు. పోనీ దేవుని కోరిక నెరవేర్చేవాడుగానే ఉన్నట్లయితే ఎవరి మీద తిరుగుబాటు చేసినట్లు? మనిషి మీద తిరుగుబాటు చేసినట్లు. పౌలు గారిది సమస్య. ఇప్పుడు నేను ఎవరు సంతోష పెట్టాలి? మనుషుల్నా దేవుణ్ణా? దేవుణ్ణే సంతోష పెట్టాలని పౌలు గారు నిర్ణయం తీసుకున్నాడు. ఇంకొక విషయము, ఇంకా మరికొంతమంది దేవుని యొక్క మందిరంలో చక్కగా పాటలు పాడుతున్నప్పుడు కానీ దేవుని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కానీ అందరికీ దేవుడు 2 చేతులు ఇచ్చాడు. ఈ 2 చేతులతో, కనీసం ఇచ్చిన 2 చేతులతో అయినా దేవుని స్తుతిస్తూ ఉంటే అది దేవునికి నచ్చుతుందా? అంటే ఇలాగా చప్పట్లు కొడుతూ దేవుణ్ణి కనపరచొచ్చా, కనపరచకూడదా? కుమారమ్మ గారికి 2 వాక్యాలు ఉన్నాయంటున్నారు ఆవిడ. నిజమే. కీర్తన గ్రంథంలో మనం చూసినట్లయితే సహోదరు చెప్పినట్లుగా కీర్తనల గ్రంథంలో 47వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుంటాం. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి అన్నది వాక్యంలో. ఇదే నిజంగా కుమారమ్మ గారికి కూడా గుర్తొచ్చి చక్కగా అక్కడ ఏముంది? సర్వజనులారా మీరేం చేయండి? చప్పట్లు కొట్టుడి అనే మాట రాయబడింది. ఈ మాట దేవుని హృదయానుసారైనటువంటి దావీదు గారు మాట్లాడిన మాట. ఆయన ధర్మశాస్త్ర యుగములో ఏర్పాటు చేసిన క్రమం అది. ధర్మశాస్త్ర యుగములో చప్పట్లు కొట్టమనుంది. సర్వజనులారా మీరందరూ చప్పట్లు కొట్టండి, దేవునికి జయధ్వనులు మీరు చెయ్యండి. చప్పట్లు కొట్టమన్నటువంటి అదే దావీదు గారు ఇంకేం చేయమన్నాడు? దేవుని మందిరంలో నాట్యము చెయ్యండి అంటే ఏం చేయమని? ఆ చప్పట్లు కొట్టమని అదే దావీదు గారు 150వ కీర్తనలో కూడా ఏం చెప్పాడు? 150వ కీర్తన మనం చదువుకున్నట్లయితే, యెహోవాను మీరు స్తుతించండి, ఆయన పరిశుద్ధ నామమునందు దేవుని స్తుతించండి. ఎలా స్తుతించాలి? ఎలా స్తుతించాలి అంటే 3 నుంచి మనం చదువుకున్నాం. బోర ధ్వనితో ఆయన స్తుతించండి, స్వరమండలములతో సితారలతో ఆయన స్తుతించండి, తమ్మురతో నాట్యముతో ఆయన స్తుతించండి. అని ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ నాట్యముతో కూడా స్తుతించాలి. అంటే పాటలు పాడుతున్న వాళ్ళు డ్యాన్సులు వేస్తూ అటు ఇటు ఊగుతూ వారు దేవుని స్తుతించండి అని దావీదు గారు తెలియపరిచారు. నాట్యముతో ఆయన మీరు స్తుతించండి, తంతి వాయిద్యాలతోనూ పిలనగురువుతో ఆయన స్తుతించండి, మ్రోగు తాళములతో ఆయనను మీరు స్తుతించండి, గంభీర ధ్వనిగా తాళంతో ఆయన మీరు స్తుతించండి. ఇక్కడ దావీదు గారు తెలియపరిచారు, దేవుణ్ణి ఆరాధించేటప్పుడు చప్పట్లు కొట్టండి, నాట్యం చేయండి, తమ్ముళ్ళు వాయించండి, తంతి వాయిద్యాలు పెట్టండి, పిలనగోవులు వదండి, అలా చేస్తూ దేవుని స్తుతించండి అని దావీదు గారు చెప్పాడు. ఈ ధర్మశాస్త్ర యుగంలో దావీదు గారి ద్వారా దేవుడు ఏర్పాటు చేసినటువంటి క్రమం. ఆ క్రమాన్ని బట్టి వాళ్ళు దేవుని స్తుతించుకుంటూ వచ్చారు. ఎక్కడ? ప్రత్యక్ష గుడారంలో దేవుని స్తుతించుకుంటూ వాళ్ళు వచ్చారు. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత
యేసుక్రీస్తు వారు ఏం చేశారు అంటే మనం వాక్య భాగంలోకి మనం వెళ్ళినట్లయితే యేసుక్రీస్తు వారు చేసిన క్రమంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన మన సమాధానమయ్యుండి నీకును మాకును దేశమును అనగా విధిరూపకమైన ఆజ్ఞను గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేట చేత మన మధ్య గోడను పడగొట్టి ఉభయులను ఏకము చేసాను అనే మాట రాయబడింది. ఇక్కడ ఏం చేయబడిందంట? కొట్టివేయబడింది. ఏంటది? ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు వారు కొట్టేశాడు. ధర్మశాస్త్రం అంటే పాత నిబంధన భాగంలో ఉన్న క్రమాన్ని ఆయన కొట్టివేశాడు. ధర్మశాస్త్రమును కొట్టివేసి మనకు దేవుడు ఇప్పుడు ఏమిచ్చాడు? నూతన నిబంధన ఇచ్చాడు. ఈ నూతన నిబంధనలో బలులు లేవు. ఉన్నాయా? దావీదు గారి కాలంలో బలులు ఇచ్చాడు, ఇప్పుడు బలులు లేవు. ఈ నూతన నిబంధనలో మనుషుల రీతిగా మనుషులు ఆచరించేటువంటి పస్కా పండుగ, పెంతెకోస్తు పండుగ, పర్ణశాలల పండుగలు లేవు. ఈ నూతన నిబంధనలో సున్నతి లేదు. ఈ నూతన నిబంధనలో యెరూషలేము వెళ్ళవలసిన పని లేదు. ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి నూతన నిబంధనలో బాప్తిసం పొందితే చాలు. నూతన నిబంధనలో ఆదివారం ఆరాధన కొనసాగిస్తే చాలు. నూతన నిబంధనలో దేవుడు ఆత్మ కనుక ఆయన ఆత్మ సత్యముతో ఆరాధిస్తే చాలు. ఆ దావీదు క్రమాన్ని క్రీస్తు వారు కొట్టేశాడు. అది కొట్టివేసిన తర్వాత క్రొత్త నిబంధన దేవుడు ఇచ్చాడు. కానీ క్రొత్త నిబంధన దేవునికి ఇష్టమైన క్రమం అయి ఉంది. కానీ మనుషులకి ధర్మశాస్త్రమే నచ్చుతుంది. అందుకే ఆ ధర్మశాస్త్ర ప్రకారంగానే చేద్దాం అనుకుంటున్నారు. ధర్మశాస్త్ర ప్రకారంగా ఉంటే మనుషులకు నచ్చుతుంది కానీ దేవుడికి నచ్చదు. మరి దేవుడికి నచ్చినట్టుగా ఉంటేనే మనుషులకు నచ్చట్లేదు. ఈ చప్పట్లకు వచ్చే కాడకు వచ్చాడు స్పష్టంగా చెప్పాడు ఆయన. అపోస్తుల కార్యం చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథములోకి మనం విన్నట్లయితే 17వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు గ్రంథము 17వ అధ్యాయంలో, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 25వ వచనం. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకేదైనాను కొదువయ్యున్నట్టు దేంతో? మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాదు అన్నాడు ఇక్కడ. అంటే ఏ సేవ ఆయన వద్దని దీని అర్థం? చేతులతో సేవింపబడేటువంటి వాడు దేవుడు కాదు. కనుక మనుషుల చేతులతో కాక మీ హృదయముతోనూ సత్యముతోనూ ఆత్మతోనూ దేవుడిని సేవించాలనేది దేవుడి పెట్టినటువంటి నియమం. అది దేవుడికి నచ్చింది. మనుషుల చేతులతో కాక అనే పదం ఉంది అక్కడ. కనుక మనం దేవుని నామాన్ని ఆరాధించేటప్పుడు మనం కీర్తనలు పాడుతూ విశ్వాసం కలిగిన వాళ్ళముగా దేవుని మనం స్తుతిస్తూ ఉంటాము. చేతులతో దేవుని మనం స్తుతించాము. ఇది చేతులతో చప్పట్లు కొట్టడం మనుషులకు ఇష్టమే కానీ అది ఎవరికి ఇష్టం కాదు. మనుషులకు నచ్చింది కాబట్టి దీన్ని చేస్తే దేవుని మీద తిరుగుబాటు చేసిన వాళ్ళం అవుతాం. ఇంకా అలాగే పాటలు పాడుతున్నప్పుడే కానీ, మరి ముఖ్యంగా వాక్యము చెప్పుతున్నప్పుడే కానీ మధ్య మధ్యలో హల్లెలూయా హల్లెలూయా అనే పదాన్ని వాడతారు. ఇది వాడటం కొంతమందికి ఇష్టం. కొంతమంది మనుషులు అలా చేయటాన్ని చాలా ఉన్నతంగా ఇష్టపడతారు. హల్లెలూయా అనే పదం వాడటం, మధ్య మధ్యలో హల్లెలూయా అనే పదం వాడటం. మొన్న నేను వెండ్రప్రగడలో ఒక బర్త్డే ప్రేయర్కి వెళ్ళి అక్కడ వాక్యం చెబుతుంటే, నేను వాక్యం చెబుతున్న మధ్య మధ్యలో ఒక 10 నిమిషాల పాటు కొంతమంది ఏదైనా ఒక సంఘటన గురించి మాట్లాడితే దేవుడు ఇలాంటి అద్భుతమైన కార్యం చేశాడని చెప్పగానే హల్లెలూయా అంటుంది ఒక ఆవిడ. అంటే నన్ను ఆ పదం వాడమని వాళ్ళ జ్ఞాపకం చేస్తున్నారు. 15 నిమిషాలు వాక్యం చెప్పినప్పుడు నేను ఇంకా వాళ్ళు మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళకి వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. అంటే ప్రసంగం మధ్యలో హల్లెలూయా అనే పదం వాడితే కొంతమందికి ఇష్టం. కొంతమంది లాజిక్ కూడా ఏం చెప్తారంటే హల్లెలూయా అనేటప్పుడు కూర్చున్న వాళ్ళందరూ ఏం చేస్తారు? 2 చేతులు పైకెత్తి హల్లెలూయా అంటారు.
ఎప్పుడైతే ఇలా హల్లెలూయా అంటారో బ్రెయిన్ ఎలక్ట్ అవుతుంది, నిద్ర పోతుంది, వాక్యం మీద వాళ్ళ ఆసక్తిని కలిగిన వాళ్ళగా ఉంటారు అనేది దాని అర్థం. అంటే ఇది మనుషులు ఇష్టంగా, మనుషులు నచ్చిన విధంగా మాట్లాడుకునే విధానం. హల్లెలూయా చెప్పటం అనేది మనుషులకు ఇష్టమైంది. అలా చెప్తే మనుషులకు నచ్చుతారు కూడా. ఒకటికి 4 సార్లు హల్లెలూయా హల్లెలూయా అంటే. మరి మనం హల్లెలూయా అనే పదాన్ని వాక్యం చెప్పేటప్పుడు ఎందుకు మనం వాడం? దేవుడికి అది ఎందుకు ఇష్టం లేదు? అసలు బైబిల్లో హల్లెలూయా అనే పదం ఉందా? బైబిల్లో హల్లెలూయా అనే పదం ఉంది. హల్లెలూయా అనే పదం వాడటం దేవుడికి ఇష్టం లేని పదం కాదు. హల్లెలూయా అనే పదం మనం వాడచ్చు, కానీ దాని సందర్భాన్ని బట్టి ఆ పదాన్ని మనం వాడాలి. దాని సందర్భాన్ని బట్టి ఆ పదాన్ని మనం వాడాలి. సందర్భాన్ని బట్టి పదం వాడటం అంటే ఇప్పుడు కొన్ని పదాలు ఉన్నాయి, సందర్భానుకూలంగా మాట్లాడాలి మనమండి. సందర్భానుకూలంగా మాట్లాడినప్పుడు అది ప్రయోజనకరంగా ఉంటుంది. ఒక అసహ్యమైనటువంటి పదమే అయినా, ఎగ్జాంపుల్గా నేను మీకు చెప్తున్నాను, అలా అసహ్యమైన పదం అనేది వాడకూడదు, కానీ అర్థమవటం కొరకు చెప్తున్నాను నేను. అదేంటంటే మార్నింగ్ లెగిసి పొద్దున్న లేవగానే నీవు కాలకృత్యాలు తీసుకోవటానికి వెళ్ళావు. వెళ్ళి అక్కడి నుంచి నువ్వు రాగానే నీకు ఎదురైన వాడు టిఫిన్ చేసావు అనడానికి ఎలా ఉంటుంది? నువ్వు వెళ్ళింది ఎక్కడికి? అక్కడి నుంచి రాగానే నువ్వు టిఫిన్ చేసావు అంటే ఆ పదం సందర్భానుకూలమైందేనా, సందర్భానుకూలమైందేనా? అదే ఇంట్లో కూర్చున్నావు, 8 అయింది, దగ్గరకు వచ్చి టిఫిన్ చేశారా అంటే అప్పుడు పర్లేదు. సందర్భానుకూలము కానీ సమయంలో ఆ పదం వాడితే అది అసహ్యాన్ని పుట్టిస్తుంది. అలాగే హల్లెలూయా అనే పదం వాడటం తప్పు కాదు. హల్లెలూయా అనే పదం యొక్క అర్థం ఏంటంటే, వాక్య భాగంలో మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథంలోకి మనం వెళదాము. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనములో మనం చదువుకుంటాము. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 1వ వచనం. అటు తరువాత బహుజన శబ్దముల వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును అనే పదం ఉంది. ఇప్పుడు ఈ వాక్య భాగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఈ వాక్య భాగంలో ఒక పదం ఉంది, ప్రభువును స్తుతించుడి అనే పదం. ప్రభువును స్తుతించుడి అనేటువంటి ఈ పదం యొక్క అర్థం ఏంటి? కింద ఏముంది? హల్లెలూయా అనే పదాన్ని మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు చెప్పండి, హల్లెలూయా అనే పదానికి అర్థం ఏంటి? ప్రభువుని స్తుతించుడి అని అర్థం. స్తుతి కూడా కాదు, స్తుతించుడి అంటే, స్తుతించుడి అంటే అక్కడ ఆ పని చేయమని అర్థం. హల్లెలూయా అనగా ప్రభువును స్తుతించుడి అని అర్థం. దీన్ని మన వాడుక భాష తీసుకొచ్చినట్లయితే పాట పాడుడి అని అర్థం. ఏం చేయమని? పాట పాడుడి అని అర్థం. పాట పాడండి అని అర్థం. ఇప్పుడు పాట పాడండి అని ఏ సమయంలో అంటాం మనం? పాటలు పాడే సమయంలో పాటలు పాడమంటామా? వాక్యం చెప్పే టైంలో పాటలు పాడమంటామా? ఇప్పుడు నేను వచ్చిన తర్వాత మరి 2 కీర్తనలు మీరు పాడాలన్నాను. అది ఏ టైం? అది పాటలు పాడుతున్నారు కనుక మీరు కూడా ఈ పాటలు పాడమని ఆహ్వానించాను. హల్లెలూయా అంటే ప్రభువును స్తుతించుడి అనగా పాటలు పాడుడి అని అర్థం. ఇప్పుడు నేను వాక్యం చెబుతున్నప్పుడు మధ్యలో ఒక సందర్భంలో హల్లెలూయా అని అన్నానంటే దాని అర్థం పాట పాడండి అని. అంటే ఇప్పుడు అందరం ఏం చేయాలి? అప్పుడు బైబిల్ మూసి పాటల పుస్తకం తెరిచి పాటలు పాడాలి. అదేగా దాని అర్థం. సందర్భానుకూలమైన అర్థం అయితే కనుక మనం వాక్యం చెప్పేటప్పుడు వాక్యం మాత్రమే చెప్పుకునే వారముగా ఉన్నాం కాబట్టి పాటలతో పని లేదు. పాటలు పాడుకునేటప్పుడు ఎలాగా ప్రభు నామాన్ని స్తుతిస్తూ పాటలు పాడుతున్నాం కాబట్టి మళ్ళీ హల్లెలూయా చెప్పాల్సిన అవసరం అనేది మనకు లేదు. ఇది లేఖనానుసారమైన సందర్భానుకూలమైన పదం. ఎప్పుడు పడినప్పుడు హల్లెలూయా అనే పదం వాడతాం, మనుషులు నచ్చుతుందేమో, కానీ దేవుని వాక్యానికి అది అంగీకారం అనేది కాదు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? మనుషులకు నచ్చకపోయినా, మనుషులు కోరుకునేదిగా ఉన్ననా, దేవుడు దానిని
మెచ్చుకోవట్లేదు కనుక, దేవుని వాక్యము దాన్ని అంగీకరించట్లేదు కనుక ఆ విషయంలో మనము సత్యానికే మనం లోబడిన వాళ్ళగా ఉంటున్నాం. చెప్పాడు కదా, అలా కాదు, అందరూ పాపం ఇబ్బంది పడుతున్నారు, అందరికీ సంతోషంగా లేదని చెప్పి వాక్యములో దేవుడికి నచ్చకపోయినా మనుషులు నచ్చుతుంది కదా అని చప్పట్లు కొట్టించిన, మనుషులు నచ్చుతుంది కదా అని వాయిద్యాలు పెట్టిన, మనుషులు నచ్చుతుంది కదా అని మాట్లాడితే హల్లెలూయా పదాలు చెప్పిన, నేను ఎవరికి దాసుడిని కాదు, క్రీస్తుకు నిన్న దాసుడను కాదు. ఇది ఒక సేవకులకు కాదు, విశ్వాసులకు కూడా అదే సందిగ్ధం. మనుషులు చెప్పినట్లుగా చేయకపోతే వీళ్ళేమనుకుంటారో అని, మనుషులు ఏమనుకుంటారనే భయంతో మనం చేసే పని వల్ల దేవుడు ఏం చేస్తాడు అనే దాన్ని మర్చిపోతున్నారు. మనల్ని మెచ్చుకోవలసింది, మనల్ని ఆశీర్వదించాల్సింది, మనల్ని గణపరచాల్సింది ఎవరంటే దేవుడు. కనుక ఆ దేవుడిని కనపరిచే క్రమాల్లో కొన్ని సందర్భాల్లో మనుషులు మనల్ని విసర్జించే పరిస్థితులు వస్తాయి. మనుషులు విసర్జించినా పర్వాలేదు, దేవుడు ప్రేమించాలని కోరుకోవాలి. దేవుడు ప్రేమించకపోయినా పర్వాలేదు, మనుషులు నాకుంటే చాలనుకున్నట్లయితే అది ఎప్పటికీ మన జీవితాలకు క్షేమకరంగానే ఉండదు. అలా కోరుకున్నటువంటి వాళ్ళలో పౌలు గారికి లాగా 2 రకాల ఆలోచనలు వచ్చినప్పుడు, మనుషులు సంతోషపెట్టాలా, దేవుని సంతోషపెట్టాలా అనే ఆలోచన వచ్చినప్పుడు, కొందరు అయితే దేవుణ్ణే సంతోషపెట్టాలని ముందుకెళ్ళారు, వాళ్ళు దీవించబడ్డారు. మనుషులను కూడా సంతోషపెట్టాల్సిందే అని వెళ్ళారు, వాళ్ళు దేవుని విషయంలో చాలా కోల్పోయారు. అలాంటి వాళ్ళలో కొంతమంది ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. ఉదాహరణకి పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథాన్ని మనం చదివినట్లయితే, సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనం, 25వ వచనం. కాబట్టి నీవు పాపమును పరిహరించి నేను యెహోవాకు మొక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించేనని చెప్పి, ఈ వాక్య భాగంలో దేవుడు ఇష్టపడి ఇశ్రాయేలుల మీద రాజుగా ఒక ఆయన ఏర్పాటు చేశాడు. ఎవరైనా? సౌలు. ఇష్టపడి రాజుగా నిలబెట్టాడు. గాడిదల కోసం వెళ్ళిన ఆయన్ని రాజుని చేశాడు. అంత ఇష్టపడి సౌలు అనే ఒక వ్యక్తిని దేవుడు రాజుగా ఏర్పాటు చేస్తే, ఈ 15వ అధ్యాయంలో సౌలు గారికి మనుషులు సంతోషపెట్టాలా, దేవుని సంతోషపెట్టాలా అనే సిచ్యువేషన్ ఒకటి ఎదురొచ్చింది. దేవుడు ఒకటి కోరుకుంటున్నాడు, మనుషులు ఒకటి కోరుకున్నారు. అక్కడ ఇద్దరు వచ్చి 2 విషయాలు వచ్చినాయి. అక్కడ దేవుడు ఏం కోరుకున్నాడో తెలుసా? నేను చెప్పిన ప్రాంతంలో నుంచి నీవు ఏ వస్తువు తీసుకురావద్దు, ఏ పశువులు తీసుకురావద్దు, అవి నాకు అసహ్యకరమైనవి కనుక వాటిని ముట్టుకోవద్దని చెప్పాడు దేవుడు. ఆ ప్రాంతానికి సౌలు గారు వెళ్ళి యుద్ధం చేసిన తర్వాత సౌలుతో పాటు వెళ్ళినటువంటి కొంతమంది సైనికులు ఏమన్నారంటే, సౌలా, వీటిని ఇక్కడే వదిలిపెట్టేయటం మంచిది కాదు, మా మాట విని ఈ బలమైన పశువులు పట్టుకుని మీ ఇంటికి వెళ్ళిపో అన్నాడు. అప్పుడు సౌలు అన్నాడు, దేవుడు వీటిని ముట్టుకోవద్దు అన్నాడు కదా, మీరేమో ఇవే తీసుకువెళ్దామని చెబుతున్నారు, దేవుడు కోపం వస్తుందేమో అన్నాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, ఈ బలమైన పశువులు పట్టుకెళ్ళి అదే దేవుడికి బలిచ్చేయి, అప్పుడు దేవుడు కోపం చల్లారిపోద్ది. మా మాట విని మర్యాదగా వీటిని ఇంటికి తీసుకెళ్ళమన్నారు. ఇప్పుడు సౌలు గారికి 2 ఆలోచనలు. దేవుడి మాట వినాలా, మనుషుల మాట వినాలా? ఒక వ్యక్తి ఒక అధికారంలో నిలబడాలంటే దానికి మూలం ప్రజల, దేవుడా? చాలామంది అనుకుంటారు ఓట్లు మనుషులు వేస్తే అధికారం వస్తుందని. ఎవరు అధికారులుగా ఉండాలో, ఎవరు అధికారం తొలగించాలో అన్నీ ఎవరికి చేతిలో ఉంటాయి? అందరిని నియమించిన వాడు దేవుడే. కానీ సౌలు అనుకున్నాడు, వీళ్ళకి నచ్చినట్టు నేను చేయకపోతే నన్ను రాజుగా తీసేస్తారేమోనని ఆ విషయంలో మాత్రం ప్రజల మాటే విన్నాడండి.
ప్రజల మాట విని దేవుడు వద్దన్న ఆ పశువులు పట్టుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఎప్పుడైతే పశువులు పట్టుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడో అప్పుడు దేవుడు సమూయేలు అనే ప్రవక్తని సౌలు దగ్గరికి పంపించాడు. సౌలు దగ్గరికి పంపించి సౌలుని సమూయేలు గారు ఖండించాడు. నీవు దేవుని ఆజ్ఞను అతిక్రమించావు కనుక నువ్వు పాపం తెచ్చుకున్నావు, మనుషుల్ని మెప్పుపరచాలని దేవుని నువ్వు బాధ పెట్టావు, కాబట్టి ఇక మీదట ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా దేవుడు నిన్ను విసర్జించేశాడు. విసర్జించడం అంటే వదిలిపెట్టేశాడు. సౌలుని ఎందుకు వదిలిపెట్టేశాడు? మనుషులను సంతోషపెట్టే ఆలోచనలో దేవుణ్ణి బాధ పెడతాననే విషయాన్ని పక్కనెట్టేశాడు. ఎప్పుడైతే సమూయేలు గారు ఇలా మాట్లాడాడు అప్పుడు సౌలు మాట్లాడిన మాట అది ఏమో తెలుసా? పశ్చాత్తాపత సౌలు గారు సమూయేలుతో, నీవు నా పాపం పరిహరించి నేను యెహోవాకు మొరుకున్నట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను. ఇప్పుడు ఏమడుతుందో తెలుసా? సౌలు గారు సేవకుడితో, అయ్యా నిజంగా నేను తప్పు చేశాను, నాతో పాటు తిరిగి వచ్చి నా క్షేమం కొరకు నా పాప పరిహారం కొరకు ప్రార్థన చేయమని చెప్పి ఇక్కడ సౌలు సమూయేలు అడిగాడు. సమూయేలు వచ్చాడా? నువ్వు మనుషులను సంతోషపెట్టే ప్రయత్నంలో దేవుణ్ణి బాధ పెట్టినంత కాలం నేను కూడా రాను. ఎందుకంటే మీరు దేవునికి వ్యతిరేకంగా ఉండగా సేవకులు ఎంతమంది ప్రార్థన చేసిన ఫలితం ఉంటుందా, ప్రయోజనం ఉంటుందా? కాబట్టి నేను రాను అని చెప్పి అక్కడ వాక్య భాగంలో సౌలు ఈ యొక్క విన్నపాన్ని సమూయేలుగా తృణీకరించాడు. ఎప్పుడైతే అలా తృణీకరించాడో అతి తక్కువ టైంలో సౌలు ఏమయ్యాడో తెలుసా? రాజ్యాన్ని కోల్పోయాడు. చివరికి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. దానికి కారణం సౌలు అంత భయంకరమైన విధంగా యవన కాలంలోనే చనిపోవగల కారణం ఏంటో తెలుసా? మనుషుల్ని సంతోషపెట్టే ఆలోచన మాత్రమే కలిగి ఉన్నాడు. తద్వారా దేవునికి బాధను కలిగించి తన అధికారాన్ని కోల్పోయాడు. ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి మన జీవితంలో ఎన్నిసార్లు కనపడతాయి తెలుసా? ఆదివారం ఫంక్షన్స్ రావచ్చు, ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలి. అప్పుడు ఏముంటుంది మనకి? ఒకటి, మన కుటుంబం వాళ్ళని సంతోషపెట్టాలా, దేవుని సంతోషపెట్టాలా అనే సిచ్యువేషన్. అలాగే ఆదివారం ఆరాధనకు వెళ్ళాలి, అదే రోజు పనికి వెళితే డబ్బులు ఎక్కువగా వస్తాయి. అప్పుడు ఏంటి అక్కడ? సిరా దేవుడా. ఏముంటుంది అక్కడ? సిరా దేవుడా. బంధువుల దేవుడా, పిల్లల దేవుడా, కుటుంబమా దేవుడా అని వచ్చిన ప్రతిసారి నేను అడిగితే ఏం చెప్తారు మీరు? డబ్బులా దేవుడా? దేవుడే. కుటుంబమా దేవుడా? ఉద్యోగమా దేవుడా? ఫంక్షనా దేవుడా? చెప్పడానికి ఆన్సర్ కరెక్ట్గా ఉంటుంది. చేయటానికి వచ్చేటప్పటికి నీ అంతర్గతం ఏంటో తెలుసా? పైకి దేవుడే 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 దేవుడే, లోపలికి వచ్చేటప్పటికి మన అవసరాలే మన అవసరాలే మన అవసరాలే. అలా సౌలు ఒక్కరోజు చేసిన ఒక్క ఆలోచన అతని జీవితాన్ని పూర్తిగా పతనం చేసేసింది. మనుషులు సంతోషపెట్టే ప్రయత్నంలో దేవునికి దూరం అయిపోయి జీవితం పూర్తిగా పతనం అయిపోయిందండి. అందుకే పౌలు గారు అంటాడు కొత్త నిబంధనలో, నేనేం చేస్తున్నాను నేను ఒకసారి అనుకోవాలి. నేను చేసే సేవగా నేను కలిగిన భక్తి కానీ మనుషులు సంతోషపెట్టేది కాకుండా దేవుని సంతోషపెట్టేది ఉందా ఆలోచించాలనుకున్నాడు. కొన్ని సందర్భాల్లో మన భక్తి కలిగి చేసేవి మనుషులకు నచ్చదు. వాళ్ళకి నచ్చలేదు కాబట్టి మనం మానేస్తే కుదురుతుందా? పరిశుద్ధ గ్రంథంలోనే మనం లూకాసు వార్తలో ఒక సందర్భాన్ని చూస్తాం. లూకాసు వార్తలోకి మనం వెళితే లూకాసు వార్త 7వ అధ్యాయము 38వ వచనం చూడండి. లూకాసు వార్త 7వ అధ్యాయం 38వ వచనంలో చూడండి. ఇక్కడ వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన తల వెంట్రులతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని అత్తరు వాటికి పూసెను. ఈ వాక్య భాగంలో ఒక స్త్రీ యేసుక్రీస్తు దగ్గరకు వెళ్ళింది. యేసుక్రీస్తు దగ్గరకు వెళ్ళి ఆయన వెనకాల నిలబడి కన్నీళ్లు కార్చి ఏం చేసింది? ఆయన పాదాలు కడిగింది. తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచింది. అత్తరు ఆయనకి పూసింది. ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటుంది.
ఏం చేసిన ఆ పని అక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమందికి నచ్చింది? ఒక్కరికి కూడా నచ్చలేదు. నచ్చిందా? ఒక్కడికి కూడా నచ్చలేదండి. ఆమె చేసే ఆ పని ఆ మనుషుల్లో ఎవరికి నచ్చల. కనీసం ఆ ఇంటికి అలవాడు కూడా నచ్చల. యేసుక్రీస్తుని భోజనాన్ని పిలిచిన పరిసయ్యుడికే ఆమె చేసిన పని చూసి యేసుక్రీస్తు వారి మీద డౌట్ వచ్చేసింది. నిజంగా ఈయన పరిశుద్ధుడై ఉంటే, ఈ నిజంగా ప్రవక్త అయి ఉంటే ఆయన దగ్గరకు వచ్చిన స్త్రీ ఎలాంటిదో ఈయనకి తెలియదా? ఆయన పాదాలు పట్టుకున్న స్త్రీ ఎలాంటి పాపాలు చేసింది ఈయనకి తెలియదా? ఆయన పాదాలు కడుగుతున్న స్త్రీ బ్రతుకేంటో ఈయనకి తెలియదా? అలాంటి ఆమెను ఎందుకు రానిచ్చాడు? అలాంటి ఆమె ఎందుకు వచ్చిందని చెప్పి అందరూ మాట్లాడుకున్నారు అక్కడ. అంటే ఆ స్త్రీ చేసే పని ఎవ్వరికీ నచ్చలేదు. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా సంతోషంగా సమాధానంగా వెళ్ళిన వ్యక్తి ఎవరో తెలుసా? ఆ స్త్రీ మాత్రమే. కారణం, ఆమె చేసిన పని ఎవరికి నచ్చింది? దేవునికి నచ్చింది. ఇప్పుడు మీరు ఆలోచించండి, మనం సౌలులాగా ప్రవర్తిస్తామా, ఈ స్త్రీలాగా ప్రవర్తిస్తామా? ఇప్పుడు ఈరోజు ఆదివారం ఆరాధనకు వచ్చే విషయంలో నీవు ప్రార్థనకి వెళ్ళడం కొంతమందికి నచ్చకపోయి ఉండొచ్చు, కొంతమందికి ఎగతాళిగా అనిపించవచ్చు, కొంతమందికి మూర్ఖంగా అనిపించవచ్చు. వాళ్ళందరికీ నచ్చట్లేదు కాబట్టి మానేస్తే ఏమవుతుంది? ఎవరు ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటారు? ఇక్కడ అదే స్త్రీ వీళ్ళెవరికి నచ్చదని నేను వెళితే, వీళ్ళందరికీ ఇష్టపడదు నేనంటే, వీళ్ళందరూ ఏమాత్రం ఒప్పుకోరు అనుకుంటే కనుక ఆ రోజు ఆమెకు పాప క్షమాపణ వచ్చేది కాదు. ఈరోజు ఆమె గురించి మనం మాట్లాడుకునే వాళ్ళమే కాదు. అందుకే పౌలు గారు అంటున్నాడు, నా జీవితంలో నేను చేసేది అది దేవునికి నచ్చిందైతే ఎంత అవమానమైనా చేయాల్సిందే, ఎంత ఆటంకాలు వచ్చినా చేయాల్సిందే. అది దేవుడికి నచ్చకపోతే అది నాకు కానీ నా చుట్టుపక్కల వాళ్ళకి కానీ ఎంత సంతోషాన్ని కలిగించేదని నేను చేయను. ఎందుకంటే మనుషులకు నచ్చేదాన్ని 1000 మంది చేసినా 1000 మందికి నచ్చింది కాబట్టి దేవుడికి అది నచ్చదండి. 10 మందికి నచ్చలేదు కాబట్టి దేవుడు కూడా నాకు నచ్చలేదని చెప్పండి. దేవుని దగ్గర ఆయన మెచ్చుకునే క్రమం అనేది ఎలా ఉంటుందంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేస్తారు. పాత నిబంధన భాగంలో సంఖ్యాకాండం చదువుకున్నట్లయితే 14వ అధ్యాయంలో, సంఖ్యాకాండము 14వ అధ్యాయం చదువుకుందాం. 14వ అధ్యాయంలో 30వ వచనం. యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువాయు తప్ప మేము నివసింపు చేయుదునని నేను ప్రమాణము చేసిన దేశమందు మీలో ఎవ్వరునూ ప్రవేశింపరు, ఇది నిశ్చయము అన్నాడు. ఈ వాక్య భాగంలో దేవుడు ఇద్దరిని మెచ్చుకున్నాడు. వాళ్ళ పేర్లేంటి? ఎవరి పేర్లేంటి? కాలేబు, యెహోషువ. వాళ్ళ పేర్లేంటి? కాలేబు, యెహోషువలను మాత్రమే మెచ్చుకున్నాడు. వాళ్ళిద్దరూ మాత్రమే ఆయనకి నచ్చారు. అక్కడ ఉన్న జనాభా ఎంతమందో తెలుసా? ఎంతమందిలో ఇద్దరు నచ్చారో తెలుసా? ఈ సందర్భం ఇశ్రాయేలు ఐగుప్తు దేశానికి నుంచి కానాను దేశానికి ప్రయాణంలో పెడుతున్నారు. ఐగుప్తు దేశానికి బయలుదేరిన యవనస్తుల సంఖ్యే 6,03,550 మంది యవనస్తుల సంఖ్య. ఇంక అందులో ఎవరు లెక్క పెట్టలేదు? స్త్రీలను లెక్క పెట్టలేదు, పిల్లలు లెక్క పెట్టలేదు, ముసలి వాళ్ళని లెక్క పెట్టలేదు. ఓన్లీ యవనస్తులే 6 లక్షలు. అంటే పిల్లలు, స్త్రీలు, ముసలి వాళ్ళ లెక్క అయితే ఎంతమంది ఉంటారు? సుమారుగా చెప్తే మన జనాభాలో యూత్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది? పిల్లలు, స్త్రీలు, ముసలి వాళ్ళ కాకుండా యూత్ పర్సెంటేజ్ చూస్తే ఇప్పుడు మన మందిరంలోనే యూత్ పర్సెంట్ ఎంతమంది ఉంటుంది? 1% యూత్ ఉంటే 3% మిగతా కేటగిరీస్ ఉంటారు. ఇప్పుడు యవనస్తులు 6 లక్షలు అంటే ఇప్పుడు మిగతా వాళ్ళందరూ లెక్కేసుకుంటే వాళ్ళ సంఖ్య సుమారు 20 లక్షలు ఉండొచ్చు. ఎంత? 20 లక్షల మందిలో ఆయనకి ఎంతమంది నచ్చారు? ఇద్దరు నచ్చారు. ఇది సాధ్యమేనా? ఇద్దరే నచ్చారండి. ఈ ఇద్దరు చేసేది ఒకటి, ఆ 20 లక్షల మంది చేసేది ఒకటి.
20 లక్షల మందికి నచ్చింది, దేవుడికి నచ్చలేదు. దేవుడికి నచ్చింది 20 లక్షల మందికి నచ్చలేదు. ఎంతమందిని దేవుడు విసర్జిస్తాడా? 10 మందికి నచ్చింది మనం చేస్తే సరిపోద్దా? 20 లక్షల మందికి నచ్చిన దాన్ని చేస్తే దేవుడు దానికి నచ్చలేదన్నాడు. ఇద్దరికి నచ్చిన దాన్నే దేవుడు నచ్చిన దానిగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఇక్కడ నచ్చటం నచ్చకపోవడం దేని గురించో తెలుసా? 14వ అధ్యాయం చదువుకుంటాం చూడండి. 14వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసాను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిని. మరి ఇశ్రాయేలులందరూ మోషే అహరోనులపై సణిగిరి. ఈ సర్వ సమాజమును, అయ్యో, ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లుగా యెహోవా మమ్మల్ని ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చాను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవదురు, తిరిగి ఐగుప్తు వీలుట మాకు మేలని వాళ్ళు అనుకున్నారండి. వారు మనము నాయకుని ఒక నియమించుకొని ఐగుప్తుకు తిరిగి వెళదామని ఒకరితో ఒకరు చెప్పుకొనగా మోషే అహరోనులు ఇశ్రాయేలు సర్వసంఘం ఎదుట సాగిలపడి, అప్పుడు ఆ దేశమును సంచరించి చూసిన వారిని పడినటువంటి నూనె కుమారుడైన యెహోషువాయు, యున్నేపు కుమారుడైన కాలేబు బట్టలు చింపుకొని ఇశ్రాయేలు సర్వసమాజముతో, మీరు సంచరించి చూసిన ఈ దేశము మిక్కిలి మంచి దేశం. ఇక్కడ సందర్భం ఏంటంటే వీళ్ళు కానాను దేశానికి వెళ్తున్నారు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం వచ్చేటప్పటికి, ఇప్పుడు మన చిన్నవానిగూడానికి గుడివాడ అంత దూరం నడిచి వెళ్ళినా మనం 30 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. అంత దగ్గరగా వచ్చేసారు కానాను దేశానికి. ఈ చిన్నవానిగూడు వచ్చిన తర్వాత మోషే అన్నాడు, అసలు ఆ గుడివాడ ఎలా ఉంటుందో, మనకు దేవుడిచ్చే ఆ ప్రాంతం ఎలా ఉంటుందో చూసి రమ్మని 12 మందిని పంపించాడు మోషే. వేగుల వారుగా 12 గోత్రాలు, ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్కరిని తీసుకుని 12 మందిని పంపించాడు. 12 మంది ఆ గుడివాడ ప్రాంతానికి వెళ్ళి 40 రోజులు తిరిగారు. ఆ ప్రాంతం అంతా అబ్జర్వ్ చేశారు. పంట ఎలా ఉంటుంది, మనుషులు ఎలా ఉంటారు, నదులు ఎలా ఉంటాయి, భూభాగం ఎలా ఉంటుంది, మనుషుల పరిస్థితులు ఎలా ఉంటాయని 40 రోజులు చూసి వచ్చారు వాళ్ళు. 40 రోజుల తర్వాత 12 మంది తిరిగి వచ్చినప్పుడు, ఎప్పుడైతే 12 మంది వచ్చారో ఇన్ని లక్షల మంది ఇశ్రాయేలీయులు అందరూ వచ్చారు వాళ్ళ దగ్గరికి. ఏంటి ఎలా ఉంది ఎలా ఉంది ఎలా ఉందని అందరూ అంటారు కదా. ఈ రోజుల్లో వాకింగ్ గురించి అడిగేవాళ్ళు లేరండి, సినిమా గురించి అడుగుతారు. సినిమాకి వెళ్ళి రాగానే ఎలా ఉందని. వీళ్ళకి దానికోసం ఆలోచించి అసలు ఆ కానాను దేశం ఎలా ఉందని అడగడానికి వచ్చారు. వస్తే అందులో 10 మంది ఏమన్నారో తెలుసా? మేము చూసి వచ్చాము, ఆ దేశంలో ఉన్న మనుషులు ఎఫెసీయుల వలె మహాబలవంతులు, వాళ్ళు ఒక్కొక్కడు మనల్ని 100 మందిని చంపేస్తాడు. అంత బలవంతులు వాళ్ళు. అంత బలవంతుల్ని చంపటం మన వల్ల కాదు. మాకు అర్థమైంది ఏంటంటే, ఐగుప్తుని తీసుకొచ్చి దేవుడు మనల్ని కానాను దేశంలో చంపేద్దాం అనుకుంటున్నాడు. వాళ్ళ చేతుల్లో చంపడానికే తీసుకెళ్తున్నాడు. ఇది కరెక్ట్, ఇది మా ఖాయం అని చెప్పారు 10 మంది. ఈ మాట ఎప్పుడైతే చెప్పారో ఇశ్రాయేలు అందరూ ఏడటం మొదలెట్టారు. చంపడానికి వెళ్తున్నామా, మన పిల్లలు చచ్చిపోతారా, మన భార్య చచ్చిపోతారా, మన కుటుంబాలు చచ్చిపోతాయా, దేవుడు చంపడానికి తీసుకెళ్తున్నాడా, అయితే మనం ఇంకెదరికి వెళ్ళొద్దు, వెనక్కి వెళ్ళిపోదాం, మోషేని వదిలిపెట్టేసి వెనక్కి వెళ్ళిపోదామని వీళ్ళందరూ రెడీ అయిపోతున్నారు. అప్పుడు ఆ 10 మంది తర్వాత ఇంకెంతమంది ఉన్నారు? 2 ఉన్నారు కదా. ఎవరు వాళ్ళు? కాలేబు, యెహోషువ. వాళ్ళని చూసి వీళ్ళ బట్టలు చింపుకొని, మీరెందుకు అలా అనుకుంటున్నారు, మీరెందుకు నెగిటివ్గా ఆలోచిస్తున్నారు, పాజిటివ్గా ఆలోచిస్తున్నారు? మీరు అసలు ఆలోచిస్తుంది ఏంటో తెలుసా? మేము వెళ్ళిన ఆ దేశంలో మనుషులంత బలంగా ఉన్నారంటే అక్కడ ఉన్న ఆహారం శ్రేష్టమైంది. నేను చూస్తుండగా ఒకడు ద్రాక్ష గెల చూశాడంట. ఒక ద్రాక్ష గెల 2 మోసుకెళ్తున్నారంట. ఎంత? ఒక్క ద్రాక్ష గెల 2 మోసుకెళ్ళటం అంటే ఎంత ఉంటుంది అది? మనం 4 ద్రాక్ష గెలలో కవర్లో వేసుకెళ్ళిపోతాం ఏలుతో పట్టుకొని. ఒక ద్రాక్ష గెల 2 మోసుకెళ్తున్నారంట. ఎంత మంచి సారవంతమైన భూమి అది. మనం తేనె కొనుక్కోవాలనుకుంటే 1000 రూపాయలు. కానీ అక్కడ ఆ కానాను దేశంలో తేనె పట్టులు పట్టి అవి ఎక్కువై కారిపోతూ ఉంటాయంట, ఒక నదిలాగా ప్రవహించినట్లుగా. అంత పుష్కలంగా తేనె ఉంటుంది, అంత పుష్కలంగా పంటలు పండుతాయి. అటువంటి శ్రేష్టమైన దేశం ప్రపంచంలో ఎక్కడా లేదు. కాబట్టి అంత మంచి భూమిని, అంత మంచి పంటను దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. మీరు అలా అనుకోవద్దని యెహోషువ కాలేబు చెప్పారు.
కానీ జనం ఎవరి మాట వింటారు? ఇద్దరి మాట, 10 మంది మాట. ఇక్కడ వాళ్ళు 10 మంది మాట విన్నారు, వీళ్ళిద్దరి మాట వినలేదు. ఈ ఇద్దరు మాట లెక్క చేయలేదు, 10 మంది మాట విని ఏడుతున్నారు. వాళ్ళు ఏడుతో పైగా వీళ్ళిద్దరూ చెప్పిన మాటలకి 9వ వచనం చూడండి. ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమును, వారి నీడ వారి మీద నుండి తొలగిపోవును, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకురనడి. ఆ సర్వ సమాజం వారిని రాళ్లతో కొట్టి చంపవాలనగా ఏం చదవనుకున్నారంట? అసలు ఈ ఇద్దరిని చంపేస్తే అందరికి ఒకే మాట ఉంటుంటాం కదా. అందరికి నచ్చింది, వీళ్ళిద్దరికి నచ్చట్లా. అందరికి ఏమి నచ్చింది? వెనక్కి వెళ్ళిపోవటం. వీళ్ళిద్దరికి అది నచ్చలేదు కనుక వీళ్ళిద్దరికి నచ్చని దాన్ని మనం ఎందుకు అంగీకరించాలి, అవసరం వీళ్ళనే చంపేద్దాం అనుకున్నారు. అలా తీర్మానించుకున్నప్పుడు దేవుడు మాట్లాడిన మాట మోషేతో మనం ఇందాక చదువుకున్నాం కదా. ఇదిగో ఇప్పుడు చెబుతున్నా, నేను యెహోషువ కాలేబు తప్ప నేను ప్రమాణము చేసిన ఆ దేశంలో ఇంకెవ్వడూ ప్రవేశింపడు. అంటే ఎంతమందిని చంపేద్దామనుకున్నాడు దేవుడు? 20 లక్షల మంది. కారణం 10 మందికి నచ్చిందే మాకు నచ్చుతుంది అనుకున్నారు వాళ్ళు, దేవుడికి నచ్చిందే మాకు నచ్చుతుంది అనుకున్నారు వీళ్ళు. నిజంగా తక్కువ టైంలో వెళ్ళిపోవలసిన వాళ్ళు మరలా దేవుడు వాళ్ళ ప్రయాణాన్ని వెనక్కి తిప్పి 40 రోజులు వాళ్ళు కానాన్ దేశంలో తిరిగారు కదా. ఒక్కొక్క రోజుకి 1 సంవత్సరం లెక్క పెట్టి 40 సంవత్సరాల ప్రయాణం చేశాడు వాళ్ళని. కారణం ఏంటో తెలుసా? 10 మందికి నచ్చిందే నాకు నచ్చుతుందని వాళ్ళ భావన. ఎప్పుడూ కూడా ఏ విషయములైనా 10 మందికి నచ్చేదాన్ని మీరు ఎన్నుకోండి, పర్లేదు. బట్టలు కొనుక్కుంటున్నారా? అందరికి నచ్చేవి కొనుక్కోండి, ఎందుకంటే సమాజంలో మనం తిరగాలి కదా. ఇల్లు కట్టుకుంటున్నారా? అందరికి నచ్చినట్టు కట్టుకోండి, పర్వాలేదు. దేవుని విషయంలో మాత్రము అందరికి నచ్చినట్టుందే నాకు నచ్చదు అనుకుంటే మాత్రం కుదరదండి. ఎవరికి నచ్చాలి? దేవునికి నచ్చాలి. వాక్య భాగంలో ఉన్నట్లుగానే మనము మన విశ్వాసం, మన జీవితాన్ని కొనసాగించేటువంటి వాళ్ళై ఉండాలండి. అలా కాకపోతే వాగ్దానాన్ని, దేవుని ఆశీర్వాదాన్ని అన్ని లక్షల మంది పోగొట్టుకున్నట్లుగా మనం కూడా పోగొట్టుకుంటాం. ఈ రోజుల్లో ఎక్కువ మంది దేన్ని ఫాలో అవుతే దాన్నే ఫాలో అవుతున్నారు అందరూ. మనకి సంఖ్య కాదు, సత్యం ముఖ్యం. ఏది ముఖ్యం? సత్యం ముఖ్యం. సత్యం అనేది ఎప్పుడూ కూడా తక్కువగానే ఉంటుంది. బైబిల్లో చెప్పింది కదా. మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్తలకు మనం వెళ్ళినట్లయితే మత్తయి సువార్త యొక్క వాక్య భాగంలో 7వ అధ్యాయం మనం చూసినట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనం. ఇరుకు ద్వారం ప్రవేశింపుడి, నాశనకు పో ద్వారము వెడల్పును, ఆ దారి సంకుచితమై ఉన్నది. చూడండి, ఇక్కడ ఈ వాక్య భాగంలో 2 ద్వారాలు ఉన్నాయంట. ఏంటవి? ఇరుకు ద్వారము, 2 విశాలమైనటువంటి ద్వారం. ఈ రెండిట్లో ఎక్కువ మంది వెళ్ళేది దేంట్లోకి? ఎక్కువ మంది వెళ్ళేదంట విశాలమైన మార్గంలో అనేక మంది ప్రవేశిస్తారు. ఎందుకనగా ఇరుకు మార్గం ప్రవేశించే వాళ్ళు కొందరే. కానీ ఇప్పుడు ఎక్కువ మంది వెళ్ళేదే కరెక్ట్ అనుకుంటే ఎక్కడికి వెళ్తాం మనం? నాశనానికి. తక్కువ మంది అయినా సత్యములో ఉన్నదైతే శ్రేష్టమైన దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాము. ఇప్పుడు ఇక్కడ కొందరు రామచంద్రపురం వచ్చిన, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు తక్కువ మందిగా ఉన్నా, ఇప్పుడు తక్కువ మంది ఉన్నారు కాబట్టి దేవుడు విసర్జిస్తాడా? విసర్జిస్తాడా? ఇద్దరైనా దేవుడు విడిచిపెట్టలేదు, లక్షలైనా దేవుడు వాళ్ళని విసర్జించాడు. సౌలు మనుషులు సంతోషపెట్టే ప్రయత్నం చేశాడు, అధికారంతో పాటు ప్రాణం పోగొట్టుకున్నాడు. పాపాత్మర స్త్రీ దేవుడు సంతోషిస్తే చాలు, మనుషులకు నచ్చాల్సిన పని నాకు లేదనుకుంది. తాను ఆ రోజు క్షమాపణ పొందుకొని ఆశీర్వాదం పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇదే క్రమాలలో ఇంకొక దాన్ని జ్ఞాపకం చేసి నేను వాక్యాన్ని ముగిస్తాను. మరొకటి ఏంటంటే, దేవుని పేరట మనం చేస్తున్నటువంటి క్రమాలు కొన్ని మనుషులు నచ్చుతున్నాయి, అవి దేవుడికి నచ్చవనే విషయం అర్థం అవ్వట్లేదు. ఈ మనుషులకు నచ్చిన విధంగా జరిగించేటువంటి క్రమాలు ఏంటంటే, ప్రస్తుత కాలంలో డిసెంబర్ నెలంతా కూడా కొంతమంది పండుగలు చేశారు. పండగ చేయటం అంటే అందరికి ఇష్టమా కాదా? పండగలు అంటే అందరికి ఇష్టం, పిల్లలకు కూడా ఇష్టమే.
ఎందుకో తెలుసా? అసలు పండగ అనేది లేకపోతే కొన్ని రావు. భార్యలకి చీరలు రావు, పిల్లలకి బట్టలు రావు, ఉద్యోగస్తులకి బోనస్సులు రావు, ఇళ్ళకి రంగులు రావు, ఇంట్లోకి వస్తువులు రావు. ఈ పండగ అనే పేరుతో మనం ఆ దినాన్ని ప్రత్యేకపరుచుకుని విలువైన వాటిని, గొప్ప గొప్ప ఆనందాలను అనుభవించే ప్రయత్నం చేస్తాం. ఇలా మనం జరిగించేటువంటి ఈ పండగ అనే పేరుతో దేవుని పేట చేసేది అందరికీ ఇష్టమే. మొన్న తెలంగాణ ప్రాంతానికి వెళితే అక్కడ ఒక ఆయన అడిగాడు, డిసెంబరు 27వ తారీఖు వెళ్ళినప్పుడు, 20వ తారీఖు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న మందిరం చూసి, ఏంటండి డిసెంబర్ నెల వస్తే చాలు అసలు అన్ని చోట్ల పండగ వాతావరణం కనపడుతుంది, ఈ మందిరం దగ్గర మాత్రమే ఏ పండగ వాతావరణం కనపడలేదు ఏంటని. అంటే ఈ పండగ వాతావరణం కనిపించిన వాళ్ళు కూడా మనసులో ఉంటుంది, ఏంటది, మనం కూడా అలాగ చేస్తే బాగుండేది, అలా జాగిస్తే బాగుండేది, డ్రామాలు వేస్తే బాగుండేది, నాటకాలు వేస్తే బాగుండేది, లైటింగ్లు పెడితే బాగుండేది, డ్యాన్సులు వేస్తే బాగుండేది, ఊరేగింపు చేస్తే బాగుండేదని. ఇది అందరికీ బాగుంటుంది, చేస్తే నాకు కూడా బాగుంటుంది. ఎందుకో తెలుసా? పండగ అంటే ఎక్కువ మంది వస్తారు, ఎక్కువ డబ్బులు వస్తాయి కూడా, కనుక మీ అందరికీ నచ్చుతుంది కాబట్టి, నాకు కూడా మంచిదే కాబట్టి దాన్ని జరిగించే ప్రయత్నం చేస్తే అది ఎవరికి నచ్చదు? ఇప్పుడు మనం ఎవరికి నచ్చేదాన్ని మాత్రమే చేయాలి, దేవుని నచ్చేదాన్ని మాత్రమే చేయాలి. దేవుని నచ్చేదాన్ని మాత్రమే చేసే క్రమాలలో ఉండేటువంటి ఈ నియమం అనేది ఎక్కడ ఫస్ట్ తప్పిందంటే, పాత నిబంధన భాగంలోనే నిర్గమాకాండం ఒకసారి చదువుకుందాము. నిర్గమాకాండం 32వ అధ్యాయం మనం చూసినట్లయితే మొదటి వచనం చూడండి. నిర్గమాకాండం 32వ అధ్యాయం మొదటి వచనం. మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను యొద్దకు కూడి వచ్చి, లెమ్మో, ఈ మా ముందర నడుచుటకు ఒక దేవదూతను మా కొరకు చేయము, ఐగుప్తు నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. ఇక్కడ మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు. మోషే గారు సీనాయి పర్వతం మీద ఎంత టైం ఉన్నాడు? ఎన్ని రోజులు ఉన్నాడు? 40 రోజులు ఉన్నాడు. ఇశ్రాయేలీలందరూ ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు, ఆయన వస్తాడు మాట్లాడతాడని. వారం అయింది రాలేదు, 10 రోజులు అయింది రాలేదు, 20 రోజులు అయింది రాలేదు, 30 రోజులు అయింది రాలేదు, నెలలు గడిచిపోతున్నాయి. ఈ టైంలో అక్కడ కొంతమందికి ఒక ఆలోచన వచ్చింది, ఆయన వచ్చేదాకా ఏం చేయకుండా ఉంటాం ఎందుకు, ఆయన వచ్చేలోపు ఏదో ఒకటి దేవుని పేరట ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది కదా. ఆయన వచ్చేదాకా దేవుణ్ణి ఎలా చూడాలో తెలుస్తలేదు వాళ్ళకి. ఆయన వచ్చేదాకా దేవునికి పండగను ఏ రోజు చేయాలో తెలియట్లేదు వాళ్ళకి. అందుకే ఆయన ఆలస్యమయ్యేటప్పటికీ ఇంచుమించు జనాంగం అంతా కలిసి మోషే అన్న దగ్గరకు వచ్చారు. మోషే అన్న పేరేంటి? అహరోన్ దగ్గరకు వచ్చి, ఆయన ఎప్పుడు వస్తాడో అసలు వస్తాడో రాదో తెలియదు, మరి మాకంటూ ఏదైనా కార్యక్రమం చేయాలంటే గుర్తుండాలి కదా, ఏదైనా కార్యక్రమం చేయాలంటే సందర్భం ఉండాలి కదా, కాబట్టి ఒక సందర్భాన్ని ఒక గుర్తును నువ్వే క్రియేట్ చేయాలి అని అహరోన్ అడిగారు. మీరు నాకు ఒక దేవతను ఏర్పాటు చేసి ఇమ్మని. నిజంగా ఇప్పుడు అహరోన దాన్ని ఒప్పుకోడు, కానీ అందరూ అడిగారు. ఇప్పుడు అందరూ అడిగితే ఏమవుతుంది? ఏం చేయాల్సి వస్తుంది? ఇప్పుడు మీరు సత్యాన్ని తెలిసినటువంటి వాళ్ళుగా ఉన్నారు, లేఖనాల ప్రకారంగా ఆరాధన జరిగిస్తున్నాం అనుకుంటున్నాం కాబట్టి వాయిద్యాలు పెట్టకపోయినా మీకు అర్థమైంది కాబట్టి మౌనంగా ఉన్నారు, చప్పట్లు కొట్టకపోయినా అర్థమైంది కాబట్టి మౌనంగా ఉన్నారు, హల్లు చెప్పకపోయినా అర్థం కాదని మౌనంగా ఉన్నారు. అది అర్థం చేసుకోకుండా తప్పదు, ఖచ్చితంగా ఇక్కడ ఇవి పెట్టాల్సిందే అని బలవంతం చేస్తే ఏం చేయాల్సి వస్తుంది? ఒకటి అవి పెట్టాల్సి వస్తుంది, లేదా ఇది చూసి నేనన్నా వెళ్ళిపోవాల్సి వస్తుంది. వెళ్ళిపోయి మిమ్మల్ని పూర్తిగా పాపంలో పడేయాలా? అవి పెట్టి మిమ్మల్ని సంతోషపరచాలా? పౌలు గారు అయితే దానికి ఒప్పుకోలేదు, కానీ అహరోను ఒప్పుకున్నాడు. ఇంతమంది తిరుగుబాటు చేస్తే ఇప్పుడు నేనేమైపోతానని చెప్పి, సరే మీరు అన్నట్టుగా ఒక ఆకారం చేస్తాను, ఒక ప్లేస్ పెట్టుకుందామని చెప్పి వాళ్ళందరినీ ఏమడిగాడో తెలుసా? మీ దగ్గర ఉన్న బంగారం అంతా ఇమ్మన్నాడు. ఇస్తారెవరా? సువార్త కూడికల కొరకు ఇమ్మంటే ఎవరేమో, కానీ
డ్యాన్సులు వేస్తున్నాం, ₹1,00,000 అంటే ఇస్తారు ఎవరా? ఇస్తారు ఎవరా? డ్యాన్సులకు ఇస్తారు, మ్యూజిక్లకి ఇస్తారు, డీజేలకు ఇస్తారు, దేవుని సేవకు మాత్రం ఇవ్వరు. వీళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతా ఇస్తే ఆ బంగారం అంతా కరిగించి ఒక బొమ్మను చేయడం ప్రయత్నం చేస్తే ఏ బొమ్మ వచ్చింది తెలుసా? ఒక దూడ బొమ్మ వచ్చింది. అలాంటి బొమ్మ ఇలాంటి ఒక స్టేజ్ మీద పెట్టి, వాళ్ళు ఏమీ తప్పు చేయలేదండి, స్టేజ్ మీద పెట్టి ఐగుప్తు దేశాన్ని నుంచి ఎర్ర సముద్రం దాటించింది దేవుడైన యెహోవా, ఆ యెహోవాయే ఈ బొమ్మ. మాకు మన్నా పెట్టే దేవుడైన యెహోవా ఈ బొమ్మ, మాకు మేఘస్తంభమైన బొమ్మ దేవుడైన యెహోవా ఈ బొమ్మ అని చెప్పి ఆ దేవుణ్ణి ఈ బొమ్మలో చూసుకుంటున్నారు వాళ్ళు. ఈ బొమ్మలో బంగారు దూడలో చూసుకుంటున్నారు. చూసుకుని ఆ దూడకు దండేసి ఆ దూడ దగ్గర పండగ చేసి ఆ పండగలో మరీ ఉత్సాహం ఎక్కువైపోయి తాగి ఆ దూడ దగ్గర పాటలు పాడుతూ నాట్యాలు చేస్తున్నారు. నేను లేకపోయినా, నేను చెప్పకపోయినా నా మీద ఎంత ప్రేమ ఉంది వాళ్ళకి. నా పేట ఒక బొమ్మ చేసుకుని, నా పేట ఒక గుర్తు పెట్టుకుని, నా పేట ఒక డేట్ పెట్టుకుని, నా పేట ఉత్సవం చేస్తున్నారు. ఇంతకంటే తెలివైన లేరన్నాడు దేవుడు. అక్కడ వాళ్ళతో ఏమన్నాడో తెలుసా? 7వ అధ్యాయం చూడండి. దేవుడు వెంటనే మోషేతో, కాగా యెహోవా మోషేతో ఇట్లా, నీవు తిరిగి వెళ్ళము, ఐగుప్తు నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయారు. ఏమైపోయారట? వాళ్ళు చెడిపోయినలాగా ప్రవర్తిస్తున్న రాజ్యాన్ని కిందకి వెళ్ళమన్నాడు. ఆ రోజు వాళ్ళు చేసిన ఆ పనికి ఎంతమంది చనిపోయారో తెలుసా? 28 చదవండి. 28వ వచనంలో, లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది. ఎంతమంది అట్ట? ఏం చేసుకుని? చెప్పని బొమ్మ చేసుకొని, చెప్పని డేట్ పెట్టుకొని, చెప్పని క్రమం పెట్టి, చెప్పని ఉత్సవం చేసి, చెప్పని పండగ చేసి నాశనం అయిపోయారు వాళ్ళు. ఎందుకు చేశారు ఇక్కడ అంటే, అందరూ కోరుకుంటారు కాబట్టి చేద్దాం. నలుగురితో జీవితం కదా మంది. అందరూ చేసేది మనం ఎందుకు చేయట్లేదు, అందరూ చేసినట్లుగా మనం కూడా చేద్దాం అనుకున్నారు వాళ్ళు. అలా అనుకుంటాన్ని బట్టి వాళ్ళ జీవితాలు పూర్తిగా పతనం చేసుకున్నారు. కనుక నేటి దినాలలో ఈ సందర్భాలను బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? మనం చేసేటువంటి పనైనా, మనం కలిగినటువంటి భక్తి అయినా, మనం చేసేటువంటి ఆరాధన అయినా ఎవరికి నచ్చాలి? దేవుడికి నచ్చాలి తప్ప మనుషులకు నచ్చినట్లుగా చేయాలనుకుంటే ఎప్పటికీ మనము క్రీస్తునకు దాసులుగా ఎంత మాత్రము ఉండలేము. క్రీస్తునకు దాసులుగా ఉండకుండా క్రీస్తు యేసునందున్నటువంటి ఏ ఆశీర్వాదాన్ని కూడా మన జీవితంలో పొందలేము. అందుకే పౌలు గారు చెప్పాడు. ఆ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. మనం చివరిగా హెబ్రీయులకు రాసిన పత్రికలో చదువుకున్నాం కదా, గలతీ పత్రికలో ఆ వాక్యాన్ని మనం చదువుకుందాము. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అక్కడ పౌలు గారు చెప్పినటువంటి మాట, ఆయన తీసుకున్న తీర్మానము, నేటి నుంచి మనం కూడా కలిగిన వారంగా ఉంటే క్రీస్తునందు ఆ గొప్పదైనటువంటి ఆ మేలును ఆశీర్వాదం పొందగలం. ఏంటది? ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని కోరుచున్నానా? మనుషుల దయను సంపాదించుకునే వాడే అయితే పౌలు గారు ఏం చేయాలి? ఇప్పుడు పండగలు చేయాలి, వాయిద్యాలు పెట్టాలి, ఆరబాటాలు చేయాలి, మనుషులు మెప్పు కోరుకోవాలి. కానీ దేవుని దయను సంపాదించుకునేవాడైతే ఆత్మతో సత్యముతో మాత్రం ఆరాధించాలి. దేవుడు మెచ్చే భక్తిని మాత్రమే కలిగినవాడుగా ఉండాలి. అలా దేవుడు మెచ్చే భక్తిని కలిగిన వాడే దేవుని యందు మరీ శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు తన జీవితంలో పొందగలుగుతాడు. కనుక మనుషుల మెప్పు మనకొద్దు. ఎవరు మెచ్చుకోవాలి? దేవుడు మెచ్చుకోవాలి. దేవుడు మెచ్చుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? మీకు కొన్ని పేర్లు జ్ఞాపకం చేస్తారు. దేవుడు వాళ్ళని ఏం మెచ్చుకున్నాడో చెప్పండి. బైబిల్ మూసేసాం మనం. మిమ్మల్ని అడుగుతాను, వాళ్ళని దేవుడు ఎలా మెచ్చుకున్నాడో చెప్పాలి. చాలా సంవత్సరాల నుంచి విన్నారుగా వాక్యాన్ని మీరు. నోవాహును దేవుడు ఏమని మెచ్చుకున్నాడు? ఏం మెచ్చుకున్నాడు? ఏం మెచ్చుకున్నాడు? గట్టిగా చెప్పండి. నిజమైతే గట్టిగా చెప్తారు. ఈ తరం వారిలో నీవే నీతిమంతుడు. ఇది మెచ్చుకున్నాడా? కించపరిచాడా? మెచ్చుకున్నాడు. దేవుడు నోవాహుని ఈ తరం వాళ్ళు నీవే నీతిమంతుడిని మెచ్చుకున్నాడు. అలా దేవుడు మెచ్చుకోవటాన్ని బట్టి అతని కుటుంబం అంతా రక్షణ పొందింది.
యాకోబుని ఏమని మెచ్చుకున్నాడు? యాకోబుకి ఇశ్రాయేలు అని పేరు పెట్టక ముందు ఆయన మెచ్చుకుని పేరెట్టాడు. ఏమని? నీవు నరునితోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివి కనుక. ఎన్నిసార్లు వింటాం మనం, దేవునితో నరునితోనూ పోరాడి గెలిచితివి కనుక. ఇది మెచ్చుకున్నాడా, కించపరిచాడా? ఎప్పుడైతే మెచ్చుకున్నాడో అతను ఇశ్రాయేలుగా చేశాడు. యోబుని ఏమని మెచ్చుకున్నాడు? పోనీ ఇది చెప్పని వాళ్ళు ఉండరు కదా అసలు. యోబుని ఏమని మెచ్చుకున్నాడు? యోబే తెలియదు అసలు మనకి. ఏమని? ఒక హైలైట్ మాట ఆయన గురించే మాట్లాడతాడండి. ఎవరి గురించి? బైబిల్కి ఎవరి గురించి చెప్పలా. అతడు యథార్థవంతుడు, నీతివంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు మాత్రమే కాకుండా అతని వంటి వాడు ఎవ్వడూ లేడంట. ఎంత గొప్ప మెచ్చుకున్నాడండి. ఎవరి గురించి? యోబు లాంటి వాడు ఎవ్వడూ లేడంట. అలా దేవుడు మెచ్చుకున్నందుకు యోబు జీవితం ఏమైంది? రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడు. మోషేని ఏమని మెచ్చుకున్నాడు? ఏమని? నా ఇల్లంతట్లో నమ్మకం. ఇది మాత్రం చాలా సంతోషం. నా ఇల్లంతట్లో మోషే నమ్మకమయ్యడం మెచ్చుకున్నాడు. వెంటనే అతను నాయకుడు అయ్యాడండి. మరి దావీదుని ఏమని మెచ్చుకున్నాడు? సంపూర్ణమ్మ గారు చెప్పారు. ఏమని? నా హృదయానుసరైన మనుషుడు, కొత్త నిబంధనలో నా ఇష్టానుసరైన మనుషుడు. అలా దావీదుని మెచ్చుకోవటం బట్టి బాల్యంలో రాజు అయ్యాడు దావీదు. మరి మనల్ని ఏమని మెచ్చుకుంటాడు? ఏం మెచ్చుకుంటాడు? మెచ్చుకుంటే ఆశీర్వాదం ఉంటుంది కనుక దేవుడు మెచ్చుకునే విధంగా మెచ్చుకున్న ప్రతి ఒక్కరూ దీవించబడ్డారు కనుక దేవుని మెప్పును కోరుకుందాం. దేవుడు మెచ్చుకుంటే తన చిత్త ప్రకారంగా మనకు నచ్చినవన్నీ దేవుడు ఇస్తాడు. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింపు చేయనుగాక. ఆమేన్. ఆసక్తిగా మీ అందరికీ కూడా క్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేను చెప్పినటువంటి వాటిలో చదువుకున్న వాళ్ళకి ఇచ్చేటువంటి పని ఏంటంటే